నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం చోలే మసాలా. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా, ఎంతో రుచిగా, ఎంతో సులభంగా చేయగలిగే విధంగా ఈ రెసిపీని చూపించబోతున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. దీనికి ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకోవాలి. దీన్ని మనము లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ జీడిపప్పు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు నేనైతే తురిమిన కొబ్బరి వేసుకుంటున్నాను. మీరు మిక్సీకి వేసుకొని కొబ్బరి పొడి అయినా వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకునే పాటైతే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసేసుకోండి. మనకి కొబ్బరి వెనకమ్మడే వేగిపోతుంది కదా, కాబట్టి ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను నేను తురుము. ఇలా ఈ కొబ్బరి ఎర్రగైతూనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే మనకి మాడిపోతుంది. దీన్ని మనము చల్లార పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లగా అయిన ఈ జీడిపప్పును కొబ్బరిని మిక్సీకి వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు, అవి కారం తక్కువ ఉండే పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఒకటి వేసేసుకోండి. ఇలా వేసుకొని మనము కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తటి పేస్టును మనం మిక్సీకి వేసుకోవాలి. చూడండి గైస్, ఇట్లా వెన్నెలాగా మెత్తగా ఉండాలి మనకి. ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి 2 పెద్దవి మాగిన ఎర్రటి టమాటాలను వేసేసుకోవాలి. ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా మెత్తటి ప్యూరీగా వేసేసుకోవాలి. ఇలా మెత్తగా మనము మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మనము జీడిపప్పు వేపుకున్న అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం బాగా మగ్గబెట్టుకోవాలి. వీటిని వేపుకోవాలి. ఇలా బ్రౌన్గా అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్నామే టమాటా ప్యూరీ, ఆ టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తము పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనము ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాము. ఏం వేసుకుంటున్నామంటే 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటినన్నిటినీ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఆయిల్ మొత్తము పైకి తేలేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తము పైకి తేలిన తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి గైస్, ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న 1/2 కప్పు కాబూలీ శనగలను రాత్రి నానబెట్టుకున్న నీళ్ళని పడేసి మళ్ళీ నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని 7 విజిల్స్ రాణించుకోండి గైస్. అప్పుడే మనకి శనగలు అనేటివి బాగా మెత్తగా ఉడుకుతాయి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా అట్లా మెత్తగా ఉడకాలి. ఈ కాబూలీ శనగలన్నిటిని వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము మనకి లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి.
అలాగే కాబూలి శనగలను ఉడకబెట్టిన తర్వాత మిగిలిన నీళ్ళు కూడా పోసుకోండి గైస్. ఆ నీళ్ళు కూడా పోసేసుకోండి. ఇలా నీళ్ళన్నీ పోసేసుకొని ఇదంతా దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లో దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీకి వేసుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా రుచిగా వస్తుంది. దీని కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి గైస్, మనకి జీడిపప్పు పేస్ట్ వేసేసరికి. ఇలా ఇవన్నీ వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చూడండి గైస్, మనకు ఈ కన్సిస్టెన్సీ మనకి ఉండాలి. ఎందుకంటే మనకి కొంచెం జోరుగున్నా పర్లేదు, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదా. కాబట్టి మనకి ఇది కొంచెం జోరుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. దింపేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన చోలే మసాలా రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.